హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎప్పటి నుంచో బ్యాక్ టూర్ అయితే చేద్దాం అనుకున్నాను కదా. సో ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు నెక్స్ట్ వీడియోస్ ఏమైనా కొత్తగా చేయాలి అంటే కామెంట్ చేసేయండి. సో ఇదైతే మా కజిన్ అయితే అక్క అమెరికా నుంచి అయితే పంపించారనమాట. బాగుంది కదా అని చెప్పి ఎప్పటి నుంచో ఇది యూస్ చేస్తున్నాను, అందుకైతే ఇది యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ జిప్ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఇష్టమైన ఒక డాల్ అయితే ఉంటుంది అనమాట. అది చాలా క్యూట్గా ఉంటుంది అని చెప్పి బ్యాగ్లో అయితే పెట్టాను అనమాట. బట్ తీసేటప్పుడు అయితే దాని క్యాప్ అయితే ఊడిపోయింది కదా, సేమ్ అనుకోకండి. సో పెట్టడానికి అదేమో రావట్లేదు, అందుకే ఇంకా నేను తీసుకొని పెట్టి అప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట, మీరు నవ్వుకుంటారని చెప్పి. ఇదన్నమాట. అండ్ ఇంకా అక్కడ బ్లూ కలర్ థ్రెడ్స్ ఏంటి అంటే, నేను ఆర్డర్స్ వచ్చినప్పుడు బ్యాగ్లోనే పెట్టేస్తాను అనమాట అవి థ్రెడ్స్ అన్నీ కూడా. సో అలా బ్యాగ్లోనే ఉండిపోయినాయి అనమాట, తీయట్లేదు. మీరందరూ అనుకుంటారు బ్యాగ్ అంతా నీట్గా పెట్టుకుంది, బ్యాగ్ టూర్ చేస్తుంది కదా అని అయితే అనుకోకండి. సో ఇదైతే లిప్ గ్లాస్ అనమాట. ఇది కూడా అమెరికా నుంచి పంపించారు, నేను వేసుకుంది అదే అనమాట. అండ్ డబుల్ మైండ్ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు తినడానికి బ్యాగ్లో అయితే ఉండిద్ది అనమాట. పెద్ద మిర్రర్ క్యారీ చేయలేక ఒక చిన్న మిర్రర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక లిప్స్టిక్, ఇది షేడ్ చాలా బాగుండిద్ది అని చెప్పి ఇది యూస్ చేస్తున్నాను అనమాట. సో అక్కడైతే అయిపోయింది అనమాట పాకెట్స్. సో నెక్స్ట్ జిప్కి వచ్చేద్దాం. ఇక్కడైతే చాక్లెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా తినాలనిపిస్తే తింటూ ఉంటాను అనమాట. ఈ మధ్యన బాగా తినేస్తున్నా, అందుకే అయిపోవచ్చాయన్నమాట. ఇంకా అండ్ ఈ జిప్లో ఎందుకు పెట్టాను చాక్లెట్స్ అంటే, పర్ఫ్యూమ్ ఉండిద్ది అనమాట నెక్స్ట్ జిప్లో. స్మెల్ అన్నీ చాక్లెట్స్కి పడితే బాగోదు కదా అని చెప్పి ఈ జిప్లో పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పౌచ్లో మనీ అయితే ఉంచాను, ఎంతో అయితే నాకు తెలీదు. సో ఇది అల్యూమినియంది ఫాయిల్ అలా పెట్టాను అనమాట, నాకే తెలియదు నేను ఎందుకు పెట్టాను. ఎంత డస్ట్ ఉందో అనమాట బ్యాగ్లో, సో అందుకే దులిపేస్తున్నా, ఏమనుకోద్దు గాయస్. ఇదైతే స్పెట్స్ అనమాట. ఇది హెడేక్, నాకు బాగుందో లేదో కామెంట్ చేసేయండి.